నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో అన్ని సర్వేలు కూడా తమిళనాట రాజకీయం వైపు చూసినటువంటి సందర్భం. ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఏ శాటిలైట్ ఛానల్ ఓపెన్ చేసినా, ప్రధాన పత్రికలు ఓపెన్ చేసినా, తమిళనాట రాజకీయాల్లో ఆయనే ముఖ్యమంత్రి. చక్రం తిప్పినటువంటి విజయ్, చక్రం తిప్పినటువంటి టీవీకే, డిఎంకే ఏఐడిఎంకేకి షాక్ ఇచ్చిన టీవీకే అంటూ కూడా పెద్ద పెద్ద బ్రేకింగ్లు, అసలు బ్రేకింగ్ ప్లేట్లతోటి హల్చల్ మచాయిస్తూ ఉన్నది వార్త. అంటే టీవీకే ప్రభావం ఎంత నిజంగా తమిళనాడు రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్దగా వార్తలు రావడం అసలు కారణం ఏంటి దీనికి? తమిళనాడు రాజకీయాల్లో ఒక వినూతనమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే ఈ 2 పార్టీల తర్వాత ఏ పార్టీ పుట్టుకొచ్చినా దీంట్లో డిఎంకేలన్నా కలవాలా, లేకపోతే ఏఐడిఎంకేకి సపోర్ట్ అన్న ఇవ్వాలా. దీంట్లో డిఎంకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటుంది. తర్వాత ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తుంటుంది. అంటే గతంలో కాలం నుంచి మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాలలో టీవీకే పాత్ర ఎంత? నిజానికి ఇక్కడ మై యాక్సిస్ మై ఇండియా కొన్ని సర్వే సమస్యలు చెప్పినట్టు విజయ్ సీఎం కాబోతున్నారు. అంత ఈజీగా సీఎం కావడం. మొట్టమొదటగా పార్టీ పెట్టి 41-42% ఓట్ షేర్ని తీసుకొని అధికార పక్షంలో ఉన్నటువంటి డిఎంకేని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏఐడిఎంకేని ఓడగొట్టడం అంత ఈజీ అనే క్వశ్చన్ మార్క్ని కూడా రాజకీయ విశ్లేషకులు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తానికి టీవీకే ప్రభావం. జస్ట్ సినీ స్టార్లుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు స్టార్ట్ చేసిరు, అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు, తర్వాత జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యారు, కరుణానిధి, తర్వాత స్టాలిన్, వీళ్ళంతా కూడా ఒక నిశ్శబ్దమైనటువంటి తమిళనాడులో రాజకీయ కోటను కట్టుకున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు విజయ్ వచ్చి కోటలకు బీటలు వారిస్తారా అంటే కొంతమంది అవుననే సమాధానం చెప్తున్నారు. లేదు, డిఎంకే ఏఐడిఎంకేని తట్టుకోవాలి అంటే రాజకీయ నిపుణత, రాజకీయంగా చాలా ఎదిగి ఉండాలని కొంత రాజకీయంగా తమిళనాడు ప్రజలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంది తమిళనాడు రాజకీయాలలో అంటే ఉచిత పథకాలు. అది బంగారం అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, స్కూటర్లు ఇప్పిస్తామని, తర్వాత నిరుద్యోగకు సంబంధించినటువంటి వృత్తి ఇప్పిస్తామని, ఉద్యోగాలలో ఉన్నటువంటి తమిళ ఉద్యోగులకు లోన్ల రూపంలో పెద్ద ఎత్తున భారీ అమౌంట్ ఇస్తామని, అంటే వీళ్ళు ఏ రాష్ట్రంలో లేనటువంటి సందర్భాన్ని తమిళనాడు రాజకీయాల్లో అమలు చేస్తుంటారు. 29 రాష్ట్రాలలో ఎన్నికలు ఒకటేసారి జరిగిన తమిళనాడు రాజకీయాలు సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఉచిత హామీల మీద, ఉచిత హామీలలో దాదాపు 70-80% వరకు ఆ హామీలు నెరవేరుస్తారు. ఆ హామీలు నెరవేర్చడంలో ఆ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కట్టుదిట్టంగా ఒక 20% ఎగరేసినా కానీ 70-80% దాకా ఆ ఉచిత హామీలు నెరవేర్చారు. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మిగతా దీంతోపాటు 26 రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడ కూడా ఇచ్చినటువంటి ఉచిత హామీల మీద గెలిచిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత పట్టించుకునే నాదుడు. కానీ తమిళనాడు రాజకీయాలు అలా కాదు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే గల్ల పట్టుకొని వచ్చి రోడ్డు మీద నిలబెట్టి మరోసారి అధికారం వేరే వాళ్ళకి ఇచ్చే ఆధారం కూడా చూసాం. గతంలో డిఎంకే నుంచి జయలలితకు మార్పు కావడం, జయలలిత కంటిన్యూగా 10 సంవత్సరాలు, తర్వాత డిఎంకే 10 సంవత్సరాలు. ఎక్కడ కూడా తమిళనాడు రాజకీయాల్లో 10 సంవత్సరాల కాలం పాటు రాజకీయ అధికారం ఉన్నటువంటి పార్టీలు ఏవీ లేవు. రీసెంట్గా జయలలిత మరణం ముందు, మరణం తర్వాత అంటే కొత్త రాజకీయంగా బయటకు వస్తున్నటువంటి సందర్భం. అదే టీవీకే ఎన్ని చోట్లల్లా 234 చోట్లల్లా పోటీ చేస్తే ఎన్ని చోట్లలో గెలవబోతా ఉన్నది? అసలు టీవీకే కనుక హంగ్ ఏర్పడితే, టీవీకే ద్వారా తమిళనాడు రాజకీయాల్లో హంగ్ ఏర్పడితే ఆ హంగుకు సంబంధించినటువంటి విషయంలో మరి టీవీకే ఎక్కడ పనిచేయబోతా ఉన్నది? డిఎంకేకి సపోర్ట్ చేయబోతా ఉన్నదా, లేదా ఏఐడిఎంకేకి సపోర్ట్ చేయబోతా ఉన్నది? ఇది ఒక ప్రశ్న కూడా చాలా మంది మదిలలో ఉత్పన్నమవుతా ఉన్నాడు. టీవీకే రాజకీయ శత్రువుగా డిఎంకేని చూస్తూ ఉన్నది. కొన్ని వార్తలేమో స్టాలిన్ విజయ్ కలిసిపోయారంటూ కొన్ని రాస్తూ ఉన్నారు. లేదు, ఏఐడిఎంకే తోటి పంచాయతీ అయ్యింది, అందుకే విజయ్ డిఎంకేతో పొత్తు పెట్టుకున్న కొన్ని వార్తలు. అసలు రాజకీయ శత్రువుగా రాజకీయంగా నాకు డిఎంకే అంటే పడదు, నా టీవీకేకి తమిళనాడు ప్రజలకు డిఎంకేనే
రాజకీయ శత్రువు అంటూ కూడా ఆయన ప్రధానంగా ఆరోపణలు చేసిండు. కానీ ఏఐడిఎంకే మీద ఎలాంటి ఆరోపణలు కాదు కదా, కనీసం చీమ కుట్టినట్టంత మాటలు కూడా మాట్లాడలేదు. ఏదో అని అన్నట్టుగా ఏదో పైన పైన అనుకుంటూ వెళ్ళిపోయినట్టు, కానీ డిఎంకేని టార్గెట్ చేసినంతగా ఏఐడిఎంకేని టార్గెట్ చేయలే. మరి ఏ విధంగా టీవీకే ప్రభావం ఎంత ఉంటుంది అంటే, హంగు మాత్రం ఏర్పడితే, హంగు కనుక ఒక విజయ్ 10 నుండి 14 సీట్లు లేదా 14 to 16-18% దాకా ఏమైనా ఓట్ షేర్ కనుక విజయ్కి వచ్చిందా, తమిళనాడు రాజకీయాల్లో ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో గతంలో నరేంద్ర మోడీ గారు మరియు జోసెఫ్ విజయ్ ఇద్దరు కలిసినటువంటి ఫోటో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతా ఉన్నాడు. గతంలో నుండి మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి విజయ్కి అంటూ కూడా కొంత డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు విజయకాంత్ సంబంధించినటువంటి పార్టీ హంగ్ ఏర్పడితే విజయకాంత్ సంబంధించినటువంటి వాళ్ళు కొంత సపోర్ట్ చేసి అక్కడ మంత్రి పదవులు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. తర్వాత ఎప్పుడు కూడా పట్టం కడితే, తమిళనాడు ప్రజలు పట్టం కడితే వన్ సైడ్ కడతారు, అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే. కానీ హంగు వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో విజయ్ వచ్చిన తర్వాత హంగ్ లేదా అధికార మార్పు అని ఎందుకు మాట్లాడుతున్నారంటే, డిఎంకేకి ఉన్నటువంటి క్రిస్టియన్ ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఇక్కడ క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకులో రెండుగా చీలే అవకాశం ఉంది. దీనిలో విజయ్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, విజయ్ ద్వారా ఓట్లు డిఎంకేకి వేసినటువంటి నేతలు కావచ్చు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం కావచ్చు, తర్వాత ఉచిత పథకాలలో స్కూటర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, తర్వాత ఉచిత బస్సు పథకం కావచ్చు, బంగారం సంబంధించిన లోన్ల విషయంలో 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి లోన్లు కావచ్చు, ఇదంతా కూడా కొంత విజయ్కి ఉన్నటువంటి స్టార్డమ్తో ఆయన ఇచ్చినటువంటి ఉచిత హామీలు, నిరుద్యోగ భృతి, ఇదంతా కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎవరికి గండి పడుతుంది అంటే, డిఎంకేకి బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో విజయ్ పోటీ చేయడం, అక్కడ ఆ యొక్క ఓట్ బ్యాంక్ గండిపడే అవకాశం ఉంది. కానీ విజయ్ 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఆ 2 చోట్లలో మరి గెలిచే అవకాశం ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ఎక్కడైనా బలంగా డిఎంకే ఉన్నది, అక్కడ తర్వాత డిఎంకేకి సంబంధించినటువంటి పొత్తులో ఉన్నటువంటి పార్టీలు బలంగా ఉన్నాయి. అక్కడ ఇదంతా కూడా హంగ్ ఏర్పడితే విజయ్ ఏఐడిఎంకే వైపేనా అనే క్వశ్చన్ మార్క్ బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే డిఎంకేనే ఒక అస్త్రంగా డిఎంకేపై నిప్పులు జరుగుతూ స్టాలిన్ మీద తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోపణలు, అక్రమాల మీద, అవినీతి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, నిజానికి ఢిల్లీకి పోయి గల్లీలో రాజకీయం ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? విజయ్ పరపతి వాడి విజయ్ నిజంగా అధికారంలోకి వస్తే కనుక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారు. అంటే పొత్తుతో కావచ్చు, లేకపోతే సింగిల్ లార్జెస్ట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినటువంటి సర్వే సంస్థలు మరి ఏం చూసి చెప్పాయో తెలియదు. కానీ గతంలో కూడా జనసేన పార్టీ అన్ని కొడుతుంది ఇన్ని కొడుతుందని చెప్పి ఊదరు లేపినటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి ఏమి అధినేతనే గెలవనటువంటి పరిస్థితి కూడా చూసాం. మరి తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఇక్కడ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అయితే, ఇక్కడ సూపర్ స్టార్ జోసెఫ్ విజయ్. మరి ఈ ఇద్దరు రాజకీయంగా అక్కడైతే ఆయన సక్సెస్ అయ్యండి, థర్డ్ టర్మ్ సక్సెస్ అయ్యండి. కానీ విజయ్ ఫస్ట్ టర్మే సీఎం అంటూ మారుమవుతున్నటువంటి సంబరాలకు ఆసన్నమైపోయినామంటూ కూడా టీవీకే పోస్టులు. మరి సర్వే చూసి ఇంతగానం సంబరాలు చేసుకోవడం అవసరమా అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. కొంత రాజకీయంగా ఇంకా రాటు తేయాల్సినటువంటి అవసరం ఉంది విజయ్. కానీ హంగు గనక విజయ్ ద్వారా ఏర్పడితే ఎటువైపు పోయే అవకాశం ఉందో మీకు తెలిస్తే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ జర్నల్స్.